ఒకప్పుడు ఒక సంపన్నమైన పట్టణంలో ధనవంతుడైన వ్యాపారవేత్త నివసించేవాడు. అతనికి ముగ్గురు అందమైన కుమార్తెలు ఉండేవారు. ఇద్దరు పెద్ద కుమార్తెలు అందంగా ఉన్నా వారి మనసులు మాత్రం ఆశలతో నిండిపోయి ఉండేది. కొత్త బట్టలు, ఖరీదైన ఆభరణాలు, విలువైన పరిమళాలు ఇవే వారి కోరికలు. కానీ చిన్న కుమార్తె బేల్ మాత్రం భిన్నం. ఆమెకు పుస్తకాలు చదవడం, తండ్రితో మాట్లాడడం అన్నా, ప్రకృతిని ఆస్వాదించడం అన్నా చాలా ఇష్టం. తండ్రి ప్రయాణానికి వెళ్లే ముందు ఇద్దరు కుమార్తెలు మాత్రం వాళ్ళకి కావలసిన వస్తువులు అడిగారు. కానీ చిన్న కుమార్తె, నాన్న నాకు ఏమీ వద్దు, అడవిలో కనిపించే ఒక అందమైన గులాబీ పుష్పం తీసుకొస్తే చాలు అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత వ్యాపారంలో తండ్రికి భారీ నష్టాలు వచ్చాయి. ఆశతో మళ్లీ లాభాలు పొందాలని అడవుల వైపు ప్రయాణం చేశాడు. తిరుగు ప్రయాణంలో చీకటి. అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక అద్భుతమైన కోట కనిపించింది. అతను లోపలికి వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ అక్కడ భోజనం మాత్రం సిద్ధంగా కనిపిస్తుంది. ఆకలితో భోజనం చేసిన తండ్రి బయటకు వెళ్తూ తోటలో ఉన్న ఒక గులాబీ పుష్పం చూశాడు. బేల్ కోసం ఒక్క పువ్వును కోశాడు. అంతే, భయంకరమైన గర్జన వినిపించింది. అది బీస్ట్ కార్మోగా భయంకరమైన రూపం. కానీ అతను బాధతో నిండిపోయి ఉన్నాడు. నా తోటలోని పుష్పాన్ని దొంగిలించావు, శిక్ష తప్పదు నీకు అని గర్జించాడు. తండ్రి చాలా భయపడిపోయి వణికిపోయి క్షమాపణలు చెప్పాడు. కానీ బీస్ట్ మాత్రం ఊరుకోలేదు. అతను క్షమించమని కోరగా అప్పుడు బీస్ట్ ఒక ఒప్పందం పెట్టాడు. నీ కుమార్తెల్లో ఒకరు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నా వద్ద ఉంటే నిన్ను విడిచిపెడతాను అని చెప్పాడు. ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి బాధతో నిజం చెప్పాడు ముగ్గురు కూతుర్లకి. ఇది విన్న బేల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నాన్న నాకోసమే పువ్వు కోసావు కదా, నేనే అక్కడికి వెళ్తాను అని ఆమె ధైర్యంగా చెప్పింది. కోటకు వచ్చిన బేల్ను చూసి బీస్ట్ ఆశ్చర్యపోయాడు. ఆమె భయపడకుండా మర్యాదగా బీస్ట్తో మాట్లాడింది. అలా రోజులు గడిచాయి. బేల్ కోటలో అద్భుతమైన భోజనాలు, అందమైన దుస్తులు, సేవకులు లభించారు. కానీ ఆమె మనసు మాత్రం తండ్రి కోసం తల్లడిల్లేది. ప్రతిరోజు భోజన సమయంలో బీస్ట్ నిరాశగా ఉండేవాడు. ప్రతిరోజు బేల్ను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేవాడు. బేల్ చాలా వినయంగా కానీ నిజాయితీగా, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని గౌరవిస్తాను కానీ ప్రేమించలేకపోతున్నాను అనేది. బీస్ట్ ఎప్పుడూ కోప్పడలేదు. మౌనంగా అతను బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు మాయాజాల అద్దంలో బేల్ తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని చూసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన బీస్ట్ తను జాలిపడి, నీవు వెళ్ళవచ్చు కానీ తప్పకుండా తిరిగి రావాలి అని అనుమతి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళిన బేల్ తండ్రిని చూసి సంతోషించింది. కానీ అసూయతో ఉన్న అక్కలు ఆమెను అలక్ష్యం చేసేవారు. ఆ రోజు రాత్రి బేల్కు భయంకరమైన స్వప్నం వచ్చింది. బీస్ట్ ఒంటరిగా పడి మరణిస్తున్నాడు అని ఉన్నట్టు. భయంతో లేచి వెంటనే కోటకు పరుగు తీసింది. బీస్ట్ తోటలో నేలపై పడి ఉన్నాడు. బేల్ కన్నీళ్లతో అతని చేతులు పట్టుకుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, దయచేసి నన్ను విడిచిపెట్టకండి అని అరిచింది. అదే క్షణంలో మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి. భయంకరమైన బీస్ట్ రూపం మాయమవుతూ వచ్చింది. అందమైన యువరాజుగా మారాడు. అతను చెప్పాడు, ఒక దుష్ట జాదు శాపంతో నేను బీస్ట్గా మారాను అని. నీ నిస్వార్థమైన ప్రేమతోనే ఆ శాపం తొలగింది అని బేల్ని ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించసాగారు.